హాయ్, నా పేరు విష్ణుకుమార్. నేను కంటెంట్ రైటర్ని, తర్వాత కరెంట్ అఫైర్స్ అనలిస్ట్ని, సీనియర్ జర్నలిస్ట్ని. వెల్కమ్ టు అవర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ని విజిట్ చేయండి. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 3 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అతి తొందరలోనే వస్తున్నాయి. మరి మీకు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీలో ఎంతమంది 3 కోర్సులకు సంబంధించినటువంటి సిలబస్ని మీరు స్టడీ చేశారు? చాలా మంది సిలబస్ స్టడీ చేయకుండానే మనకు మార్కెట్లో దొరికినటువంటి పుస్తకాన్ని తీసుకొని వచ్చి, లేదా మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చెప్తారు, దాన్ని తీసుకొని వచ్చి చదవటం అనేది స్టార్ట్ చేస్తారు. చాలా మందికి ఈ ఏమేమి ఉంటాయి, గ్రూప్స్లో ఏమేమి ఉంటాయి, గ్రూప్ 2లో ఏముంటాయి, గ్రూప్ 3లో ఉంటాయి, గ్రూప్ 4లో ఏముంటాయి, చాప్టర్స్ ఏముంటాయి, అసలు ఏమి చదవాలి అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాన్ని A to Z చదువుకుంటూ వెళ్ళిపోతారు, ఎగ్జామ్కి వెళ్తారు, దాంట్లో కొన్ని కాలుస్తాయి, కొన్ని కాలవట్లేదు. మన PC ఎగ్జామ్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా అలానే చాలా మంది ఫీల్ అయ్యారు. చాలా మంది మార్కెట్లో వచ్చేటువంటి బుక్స్ని ముందేసుకొని మాత్రమే చదువుతున్నారు. అసలు గ్రూప్స్లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ఏ లెసన్స్ కవర్ అవుతాయి అన్నది మాత్రం ఎవ్వరూ స్టడీ చేయట్లేదు. నేను అవి మీరందరూ తెలుసుకోవాలి, ఇన్ని పాఠాలు ఉన్నాయి, ఇన్ని పాఠాలను ఈ విధంగా చదువుకోవాలి అని చెప్పేసి నేను మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ తరఫున నిర్వహిస్తున్నటువంటి కోర్సులో భాగంగా మీకోసం నేను సిలబస్ చార్ట్ అనేది తయారు చేస్తున్నాను. ఆ సిలబస్ చార్ట్ తయారు చేయడానికి ముందుగా నేనేం చేశానంటే కొంత స్టడీ చేశాను. అసలు మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వచ్చినాయి, ఎలా రాయగలిగారు, ఎట్లా వస్తున్నాయి, క్వశ్చన్స్ తీరు ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా నేను స్టడీ చేశాను. చేసిన తర్వాత నేను వీడియోలు స్టార్ట్ చేయడం అనేది మొదలుపెట్టాను. అసలు మీరు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కంబైన్డ్గా ప్రిపేర్ అవ్వాలంటే చదవాల్సిన చాప్టర్లు, పాఠాలు ఎన్నో మీరు ఒక్కసారి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, అది మీరు ఒకసారి మననం చేసుకోండి. అంటే మీరు ఊహించే రీతిలో ఇవి ఉంటాయి. మీకు విషయం చెప్తాను, చాలా మంది ఫ్రెండ్స్ మీకు సలహా ఇచ్చింటారు, ఆ పుస్తకాలు మంచివి, ఈ పుస్తకాలు మంచివి, వాటిని కొను, వీటిని కొనని. ఫ్రెండ్స్ చెప్పారని చదవడం కాదు, మీరు విలక్షణంగా ఆలోచించడం అనేది నేర్చుకోండి. విలక్షణంగా ఉండటం అలవాటు చేసుకోండి. అందరూ ఆలోచించినట్టే, అందరూ ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తే ఇప్పటిదాకా కూడా మీరు అలాగే అలవాటు పడి ఉంటారు. మీరు ఇప్పుడు కూడా అదే అలవాటులో మీరు కంటిన్యూ అయిపోతే మీరు చాలా లాస్ పోతారు. అలా కాకుండా మా స్టైల్ వేరు, నా రూటే సపరేటు అన్నట్టుగా మీకు మీరే సపరేట్గా మీరు క్రియేట్ చేసుకోగలిగితే, మీ దారిని మీరు విలక్షణంగా ఆలోచించగలిగితే, అలవాటు చేసుకోగలిగితే మీరు డెఫినెట్గా విజయాలు సాధిస్తారు. ఇలాంటి ఎన్నో అమూల్యమైనటువంటి సలహాల్ని నేను మన గ్రూప్ 2, 3, 4 కంబైన్డ్ 3-in-1 కోర్సులో నేను ఇస్తాను. మీరు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా చదువుకోవాలి, ఆ బోర్ నుంచి ఎలా బయటపడాలి, లేకపోతే మీకు చదవడం కష్టమైతే ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే 4-in-1 ట్రిప్స్ అని, తర్వాత 5 సూత్రాలు పాటించండి అని, ఇలాంటివన్నీ కూడా చాలా వీడియోలు, దాదాపు 100కు పైగా వీడియోలే మీకు ఈ కోర్సులో వస్తాయి అన్నమాట. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ కంబైన్డ్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసము ప్రత్యేకంగా ఈ వీడియోని, ఈ కోర్సుని మేము రూపొందించాం. చెప్పా కదా, ప్రీవియస్ పేపర్ల నుంచి స్టడీ చేసి, ఒక్కొక్క పేపర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో అనలైజ్ చేసి, ఆ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఇచ్చాడో అనేది అనలైజ్ చేసి, ప్రతిదీ కూడా మెంటల్ అబిలిటీ దగ్గర నుంచి మన ఇంగ్లీష్ చాలా మంది 4-5 ప్రిపేర్ అయిపోతారు, ఆర్టికల్స్, ప్రపోజిషన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని. అవి కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. మీకు బ్యాంకింగ్ లో కవర్ అయ్యేవి కూడా కవర్ అవుతున్నాయి ఇక్కడ. అవన్నీ కూడా నేను ఐడెంటిఫై చేశాను, అవన్నీ కూడా మీకు అందిస్తాను. అన్ని లెసన్స్ నుంచి కూడా సబ్జెక్ట్ వైజ్ గా, చాప్టర్ల వైజ్ గా తయారు చేశాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని 3-in-1 కోర్సులో జాయిన్ అవ్వండి. కన్సెషన్ నడుస్తుంది, 200 రూపీస్ కన్సెషన్ నడుస్తుంది తెలంగాణ విమోచన దినం సందర్భంగా. అందువల్ల మీరు ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోతే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ లింక్ అనేది నేను కింద వీడియోలో పెడతాను. ఇక వీడియోలోకి వెళ్దాం. మీకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ కంబైన్డ్ గా ప్రిపేర్ అవ్వడానికి ఎన్ని చాప్టర్స్, ఎన్ని లెసన్స్ చదవాలనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ముందు నుంచి చెప్తాను, మీరు సిలబస్ చార్ట్ చూసుకోండి. సిలబస్ మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి సిలబస్లోకి వెళ్ళండి, సిలబస్ చూసుకోండి అని చెప్పి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. మరి మీరు ఎంతవరకు సిలబస్ చూశారు? మీరు అనుకోవడం ఒక 50 చాప్టర్లు ఉంటాయి అనుకున్నారా, 1 అనుకున్నారా, లేకపోతే 150 అనుకున్నారా? ఒకసారి ఆలోచించండి. నేను అడుగుతున్న కొద్దీ మీలో ఒక్కసారి ఆలోచన అనేది రావాలన్నమాట. ఒక 150 అనుకున్నారా, ఒక 250 అనుకున్నారా, లేకపోతే ఒక 300 అనుకున్నారా?
ఒక్కసారి ఆలోచన అన్ని ఎందుకు ఉంటాయని అంటారా? చూద్దాం అది ఎన్ని ఉంటాయనేది నేను కరెక్ట్గా చెప్తాను. కనీసం మీరు 380 నుంచి 400 చాప్టర్ల దాకా చదవాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఒక్క కరెంట్ అఫైర్స్ ని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని తీసేస్తే 328 చాప్టర్ల దాకా మీరు లెసన్స్ దాకా చదవాలి. అంటే అవి కూడా కలుపుకొని ఒక 60 దాకా వేసుకుంటే 388 టు 400 లెసన్స్ మీరు చదవాలండి ఒక గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలంటే. గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3 కవర్ అవుతుంది, గ్రూప్ 4 కూడా కవర్ అవుతుంది. మీకు మొత్తం ఈ 3 కవర్ కావాలంటే మీరు 388 చాప్టర్లు లెసన్స్ చదవాలి. ఎట్లా చదవాలి, ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా చదువుతాము అన్నది నేను వీడియోలో చెప్తాను, చూడండి. జనరల్గా మీరు సిలబస్ చూసారనుకోండి, ఇది టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్ చూసారనుకోండి, ఆ సిలబస్ లో ఎలా ఉంటాయి, జనరల్ స్టడీస్కి వచ్చేసరికి 11 చాప్టర్స్, మీకు 11 టాపిక్స్ అక్కడ కనిపిస్తాయి. అంటే 11 చాప్టర్లు ఉంటాయేమో అనుకుంటారు. తర్వాత మీకు గ్రూప్ టూలో సెకండ్ పేపరు, థర్డ్ పేపరు, ఫోర్త్ పేపరు, ఇవన్నీ ఒకసారి నేను లెక్క పెట్టాను. ఒకసారి ఒక దాంట్లో 9, ఒక దాంట్లో 5, ఒక దాంట్లో 4, ఇట్లా అన్ని సెక్షన్ వైజ్ కూడా ఉంటాయి కదా. ఒక్కో సెక్షన్ లో 3 చొప్పులు ఉంటాయి కదా. అవి మొత్తం కలిపి ఒక 40 ఉన్నాయండి. 39, 40 ఉన్నాయి అంతే. ఇవి చూసి మీరు ఏమనుకుంటారంటే ఇవి 40, అవి 11, మొత్తం 50 వరకు ఉంటాయి చాప్టర్ మనం చదువుకోవడం అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు అనమాట. అక్కడే మీరు పొరపాటు చేస్తున్నారు. ఒక్కొక్క చాప్టర్ నుంచి కనీసము ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఇలా మొత్తం చూసుకుంటే, అంటే నేను 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత మొదలు పెట్టినటువంటి ఫస్ట్ ఎగ్జామ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని చాప్టర్లు వస్తున్నాయి, ఏమేమి చాప్టర్లు వస్తున్నాయి విశ్లేషణ చేసే నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను అనమాట. చాలా మంది నేను సిలబస్ చార్ట్ పెడతాను అని అంటే సిలబస్ చార్ట్ తొందరగా పెట్టండి అని మెసేజ్లు పెట్టారు. నేను తొందరపడి పాతది నా దగ్గర ఆల్రెడీ ఉంది, అది చూసేసి కాపీ కొట్టేసి మీకు ఇవ్వాలని చెప్పేసి నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో అనుకోలేను అనమాట. ఎందుకు అనుకోలేదంటే అసలు స్టడీ చేద్దాము, మనము ఏదో పేపర్లో వచ్చినవి లేదా వాళ్ళు రాసినవి లేదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చెప్పినవి అవి చూసి ఇవి చూసి రాసేదానికంటే అసలు ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పేసి నేను ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్క క్వశ్చన్ లో ఒక హిస్టరీ వరకు చూసుకొని, తర్వాత తెలంగాణ జాగ్రఫీ, లేకపోతే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇలా ప్రతిదీ జనరల్ ఇంగ్లీష్ లో మీరు ఊహించని చాలా టాపిక్స్ వస్తున్నాయి. టాపిక్స్ అంటే చెప్తాను నేను. తర్వాత మీకు కరెంట్ మన జనరల్ ఎబిలిటీస్ ఉంది కదా, ఎబిలిటీస్ మీకు పోలీస్ వాళ్ళకి మీకు డిఫరెంట్ గా ఉంటుంది. జనరల్ ఎబిలిటీస్ లో కూడా చాలా కొత్త చాప్టర్లు అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మీకు తెలియదు, దాంట్లో ఎగ్జామ్ రాసుకుంటూ పోతున్నారు కానీ మీకు అది ఊహించట్లా మీరు ఏమేమి ఇస్తున్నాడు వాడు అని చెప్పేసి. అవన్నీ కూడా నేను రెడీ చేశాను అనమాట, అవన్నీ మీకు అందిస్తాను. మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర చూసుకుంటే మనకి హిస్టరీ ఉంది కదా, హిస్టరీలో 3 టాపిక్స్ ఉంటాయి. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఆ 3 మీరు ప్రిపేర్ అవ్వాలంటే మీరు కనీసం 30 చాప్టర్స్ ని, 30 లెసన్స్ ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ చాప్టర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ప్రాచీన భారతదేశ చరిత్రకు వచ్చేసరికి ప్రాచీన భారతదేశ చరిత్ర, పూర్వయుగం, పాతరాతి యుగము. తర్వాత రెండవది సింధు నాగరికత. 3 వేదకాల నాగరికత, మహాజనపదాలు, పర్షియన్, అలెగ్జాండర్ దండయాత్రలు కలుపుకొని. తర్వాత జైన బౌద్ధ మతాలు. తర్వాత మగధ సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, మౌర్యుల తర్వాత యుగం, కుషాన్లు, సంగమయుగం, ప్రాచీన తమిళ రాజ్యాలు. 8 వచ్చేసరికి గుప్తుల యుగం, గుప్తుల తర్వాత యుగం. 9 పుష్యభూతులు, హర్షవర్ధనుడు, బాదామి చాళుక్యులు. తర్వాత 10 వచ్చేసరికి పల్లవులు, రాష్ట్రకూటులు. 11 భక్తి ఉద్యమం. 12 రాజపుత్రులు. ఇవన్నీ కూడా మనకి ప్రాచీన భారతదేశ చరిత్రలో ఉంటాయన్నమాట. ఇక మధ్యయుగ భారతదేశ చరిత్ర. మధ్యయుగ భారతదేశ చరిత్రకు వచ్చేసరికి మొఘలు సామ్రాజ్యము, తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, తర్వాత 15 వచ్చేసరికి భక్తి సూఫీ ఉద్యమాలు, తర్వాత 16 బహుమని మరాఠా రాజపుత్రులు, తర్వాత 17 తుగ్లక్కు సయ్యద్ వంశాలు, తర్వాత 18 వచ్చేసరికి దక్షిణ భారతదేశ రాజ్యాలు, విజయనగర సామ్రాజ్యము, భాషా సాహిత్యము, కళలు, సాంస్కృతిక పరిస్థితులు. తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ ఆధునిక భారతదేశ చరిత్ర గురించి మీకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మిగతా ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3లో కంపల్సరీగా ప్రాథమిక మన ఫస్ట్ 2 ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర కంపల్సరీ కవర్ అవుతాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆధునిక భారతదేశ చరిత్రకు వచ్చేసరికి గ్రూప్ 4లో కవర్ అవుతుంది, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో కూడా కవర్ అవుతాయి, కంపల్సరీ కవర్ అవుతాయి. కాకపోతే అంటే గ్రూప్ 4 వాళ్ళకి అవి 2 తక్కువగా వస్తాయి అనమాట. మీకు దాంట్లోనే ఇస్తాడు స్వాతంత్ర ఉద్యమ చరిత్ర ఫోకస్ గా అని చెప్పేసి ఇస్తారనమాట. అందువల్ల ఆధునిక భారతదేశ చరిత్రలో కూడా ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. దాదాపు 11 చాప్టర్లు దీంట్లో ఉన్నాయన్నమాట. అవేంటో ఒకసారి చూద్దాం. న్యాయ, ఆత్మగౌరవ ఉద్యమాలు, 19వ శతాబ్దం నాటి సాంస్కృతిక మత సంస్కరణల ఉద్యమాలు. తర్వాత
20వ చాప్టర్ వచ్చేసరికి భారత్లో యూరోపియన్ యూనియన్ దేశాల ప్రవేశము. 21 ఆంగ్లేయులు అధికార స్థాపన, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్, వైస్రాయ్లు. 22 వచ్చేసరికి 1857 తిరుగుబాటు. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్, మితవాదులు, అతివాదులు. తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య ఘట్టాలు. తర్వాత సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు, జ్యోతిబాబు పులే, సావిత్రిబాయి, నారాయణ గురు, అయ్యన్ కాళీ, పెరియారు, స్వామి, తర్వాత గాంధీ, అంబేద్కర్ విధానాలు, ఇలాంటివన్నీ. తర్వాత 26 వచ్చేసరికి గాంధీ యుగంలో చేపట్టినటువంటి, గాంధీ కాలంలో చేపట్టినటువంటి ఉద్యమాలు. తర్వాత 27 వచ్చేసరికి స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ వ్యక్తులు, వారి ఉద్యమ సంస్థలు, కార్యక్రమాలు. 28 వచ్చేసరికి స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పత్రికలు, గ్రంథాలు, కవులు, రచయితలు. 29 వచ్చేసరికి భారత్ కు స్వాతంత్రం, రాష్ట్రపతి, తర్వాత పార్లమెంటు, నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గము. తర్వాత 30 వచ్చేసరికి స్వాతంత్ర ఉద్యమం సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ గురించి తెలుసుకోవాలి. ఇది కాకుండా భారతదేశ చరిత్రలో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, ఇవి కాకుండా మనకి భారతదేశ సంస్కృతి వారసత్వంకు సంబంధించినటువంటి కొన్ని చాప్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి మొత్తం 5 చాప్టర్లు ఉన్నాయి. ఒకటి భారత సంస్కృతి, రెండోది భారత సంగీతము, చిత్రలేఖనము, పెయింటింగ్స్, వాస్తుకళ, శిల్పకళ, తర్వాత శాస్త్రీయ నృత్యాలు, తర్వాత జానపద కళలు, తర్వాత 4th వచ్చేసరికి భారతదేశంలో ఉన్నటువంటి మతాల గురించి, తర్వాత 5th వన్ వచ్చేసరికి భారతదేశంలో సాంస్కృతిక సమర్థలు, తర్వాత జాతీయ అవార్డులు, సాహిత్యానికి సంబంధించినటువంటి జ్ఞానపీఠ అవార్డులు అవన్నీ ఇస్తారు కదా, ఆ అకాడమీ అవార్డులు, అవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. ఇవి భారత జాతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జనరల్ స్టడీస్ లో కవర్ అవుతాయి. గ్రూప్ 2, గ్రూప్ 3కి వచ్చేసరికి సెకండ్ పేపర్ లో కూడా కవర్ అవుతుంది అనమాట. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ మూడిట్లో కూడా గ్రూప్ 4 కూడా కామన్ గా జనరల్ స్టడీస్ లో వచ్చేది ఇంకొక పాఠం ఏంటంటే, ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే అది ఇండియన్ జాగ్రఫీ. ఈ ఇండియన్ జాగ్రఫీలో మనకి 13 లెసన్స్ ఉన్నాయన్నమాట. అవేంటో ఒకసారి చూద్దాం. భారతదేశము ఉనికి, భౌగోళిక విస్తీర్ణము, నైసర్గిక స్వరూపము, తర్వాత భారతదేశము శీతోష్ణ స్థితి, 3వది వచ్చేసరికి భారతదేశము నేలలు, 4 నదులు, నదీ వ్యవస్థ, 5 వచ్చేసరికి భారతదేశము నీటిపారుదల వ్యవస్థ, ప్రాజెక్టులు, 6 వచ్చేసరికి భారతదేశము అడవులు, అటవీ సంపద, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, 7 వచ్చేసరికి భారతదేశము పశు సంపద, మత్స్య సంపద, 8 భారతదేశము వ్యవసాయము, పంటలు, తర్వాత 9 వచ్చేసరికి శక్తి వనరులు, బొగ్గు, జల విద్యుత్తు, సాంప్రదాయేతర ఇంధన వనరులు, తర్వాత 10 వచ్చేసరికి భారతదేశము ఖనిజాలు, తర్వాత 11 భారతదేశం పరిశ్రమలు, 12 భారతదేశము రవాణా, రోడ్డు, రైలు, విమానాలు, తర్వాత భారతదేశం యొక్క జనాభా. ఇవన్నీ కూడా ఈ 13 చాప్టర్లు కూడా ఇండియన్ జాగ్రఫీ నుంచి కవర్ అవుతున్నాయి. తెలంగాణ జాగ్రఫీ నుంచి చూసుకుంటే, తెలంగాణ జాగ్రఫీలో తెలంగాణ ఉనికి, విస్తరణ, నేలలు, శీతోష్ణ స్థితి, తర్వాత తెలంగాణ నదులు, జలపాతాలు, తెలంగాణ నీటిపారుదల వ్యవస్థ, ప్రాజెక్టులు, తెలంగాణ ఖనిజాలు, పరిశ్రమలు, తర్వాత అడవులు, అటవీ సంపద, శక్తి వనరులు, వ్యవసాయము, అనుబంధ రంగాలు, జిల్లాలు, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు, తర్వాత తెలంగాణలో రవాణా వ్యవస్థ ఎలా ఉంది, రహదారులు, రైల్వే వ్యవస్థ, విమానాలు, తెలంగాణ పారిశ్రామిక సేవా రంగము, తర్వాత తెలంగాణ పర్యాటక రంగము, తెలంగాణ పట్టణీకరణ, నగరాలు, హైదరాబాద్ ప్రత్యేకము, తర్వాత తెలంగాణ జనాభా. అంటే మనకి తెలంగాణలో కూడా 14 చాప్టర్స్ కవర్ అవుతాయి అనమాట. 14 చాప్టర్కి సంబంధించి జాగ్రఫీని మీరు స్టడీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మనకి విపత్తులు నివారణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, దానికి సంబంధించినటువంటి చాప్టర్స్ ఏమేమి ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాం. విపత్తులు నిర్వహణకు వచ్చేసరికి విపత్తులు, వాటి నివారణ, తుఫాన్లు, సునామీలు, వరద నిర్వహణ, భూకంపాలు, ప్రపంచంలో భారత్లో అతిపెద్ద భూకంపాలు, భూకంప విపత్తుల నిర్వహణ, తర్వాత వాతావరణము, ధ్వని, వాయు కాలుష్యాలకు సంబంధించినవి, తర్వాత కరువులు, భారత్లో ప్రధానమైనటువంటి కరువులు, తర్వాత సునామీలు, ప్రపంచంలో పెద్ద సునామీలు, తర్వాత ప్రభుత్వ విపత్తుల నిర్వహణ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది విపత్తులు వచ్చినప్పుడు, నివారణ చర్యలు అనేవి, తర్వాత పర్యావరణ ఉద్యమాలు, చట్టాలు, కాప్స్ సదస్సులు, ప్రపంచ పర్యావరణ సమస్యలు, పర్యావరణ అంశాలు, విపత్తులు అంటే రీసెంట్ డెవలప్మెంట్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇది మనకి విపత్తుల నివారణకు సంబంధించి మొత్తము ఈ క్వశ్చన్స్ 14 చాప్టర్ దాకా ఉన్నాయన్నమాట. అయితే మనకి ఇవి కాకుండా జనరల్ సైన్స్ కి వచ్చేసరికి జనరల్ సైన్స్ లో 4 విభాగాలు ఉన్నాయి. ఒకటి ఫిజిక్స్, 2 కెమిస్ట్రీ, 3వది బయాలజీ, 4వది సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఒక్కసారి చూద్దాం మనము. ఇప్పుడు అంటే ఫిజిక్స్ కి వచ్చేసరికి మొత్తం 10 చాప్టర్ దాకా ఉన్నాయన్నమాట. మన విశ్వం, యాంత్రిక శాస్త్రం అనేది ఒకటి, తర్వాత 2వది ధ్వని తరంగాలు, తర్వాత ప్రసారాలు, తర్వాత 3వది వచ్చేసరికి కాంతి, తర్వాత 4 అయస్కాంతము, తరంగాలు,
తర్వాత ఉష్ణోగ్రతలు, తర్వాత వచ్చేసరికి విద్యుత్తు, ఎలక్ట్రానిక్స్, తర్వాత ఆధునిక భౌతిక శాస్త్రము, తర్వాత కొలతలు, ప్రమాణాలు, తర్వాత నిత్య జీవితంలో సైన్స్. ఇది చాలా కామన్ గా వచ్చేది అనమాట, కంపల్సరీగా వస్తుంది. తర్వాత అలాగే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఒకసారి చూసుకోవాలి కాబట్టి దాన్ని కూడా ఒక చాప్టర్ గా నేను చేర్చాను అనమాట. అవి 10 చాప్టర్స్. మొత్తం ఫిజిక్స్ లో మనకి 10 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఇంకా మనకి జనరల్ సైన్స్ లో వచ్చేసరికి కెమిస్ట్రీ ఉంది. కెమిస్ట్రీ అనేది కూడా ఈ జనరల్ సైన్స్ లో మనకి ప్రిలిమినరీ వాటిలలో గ్రూప్ 1 కి అయితే ప్రిలిమినరీ, గ్రూప్ 2, గ్రూప్ 3 కి జనరల్, గ్రూప్ 4 కూడా జనరల్ స్టడీస్ లో వస్తుంది. ఇది జనరల్ సైన్స్ లో కెమిస్ట్రీ ఒకటి ఉంది. కెమిస్ట్రీలో మొత్తం మనకి 10 ఉన్నాయన్నమాట. రసాయన బంధము, తర్వాత పరమాణు నిర్మాణము, తర్వాత మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక, లోహాలు, అలోహాలు, కేంద్ర రసాయన శాస్త్రము, తర్వాత కర్బన రసాయన శాస్త్రము, పర్యావరణ రసాయన శాస్త్రము, పరిశ్రమలు, రసాయన శాస్త్రము, ఎరువులు, సిరామిక్స్, పాలిమర్లు, ప్లాస్టిక్లు, అనువర్తనాలు, వీటికి సంబంధించినటువంటి ఇవి మనకి కెమిస్ట్రీలో వచ్చేటువంటి. ఇంకా బయాలజీకి వచ్చేసరికి మనకి దాదాపు 15 చాప్టర్లు కవర్ అవుతాయి అనమాట. బయాలజీలో ఎక్కువగా కవర్ అవుతాయి. ఈ బయాలజీ చాప్టర్లు ఏంటనేది ఒకసారి చూద్దాం. బయాలజీలో జీవశాస్త్రము, జంతువులు, మొక్కలు, జంతువుల పోషణ, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, తర్వాత మొక్కలు, వేరు వ్యవస్థ, కాండము, పత్రము, తర్వాత మొక్కల్లో కిరణ్య సంయోగక్రియ, తర్వాత మానవ శరీరము, జ్ఞానేంద్రియాలు, నాడీ వ్యవస్థ, తర్వాత అస్థిపంజర వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, తర్వాత జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, మానవ శరీరంలో రసాయన సమన్వయము, 13 వచ్చేసరికి వ్యాధులు, వ్యాధి విజ్ఞానము, 14 జీవశాస్త్ర పితామహులు, బయో సంస్థలు, తర్వాత 15 వచ్చేసరికి ఆవరణ శాస్త్రము, జీవ వైవిధ్యం. ఇది మనకి బయాలజీలో వచ్చేటువంటి ఈ ఒక 15 చాప్టర్లు. ఇంకా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా కీలకమైంది. మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు, సైన్స్ వరకు చెప్పేసి మిగతాది సెకండ్ వీడియోలో ఇస్తాను. ఎందుకంటే ఎక్కువ వీడియో డ్యూరేషన్ కూడా ఎక్కువైపోతుంది, మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది, రాసుకోవడం ఇంకా కష్టం అవుతుంది. కాబట్టి సెకండ్ వీడియో అనేది నేను ఇస్తాను. ఒక్కసారి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్నో అనేది చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో మొత్తం 15 చాప్టర్స్ ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతరిక్ష రంగము, భారత్ లో రోదసి మైలురాళ్లు, రక్షణ రంగము, క్షిపణులు, జీవ ఇంధనాలు, జీవ ఎరువులు, తర్వాత అణుశక్తి రంగము, భారత అణుశక్తి ఒప్పందాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో నానో టెక్నాలజీ, ఆరోగ్య రంగము, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, జెనెటిక్స్, మూలకణ సాంకేతికత, క్లోనింగ్, కృత్రిమ గర్భధారణ, తర్వాత భారత ఆరోగ్య రంగము, క్యాన్సర్లు, వైద్య పరికరాలు, నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు, ప్రముఖ శాస్త్ర సాంకేతిక సంస్థలు, తర్వాత డిజిటల్ ఇండియా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టార్ట్అప్స్, అగ్రికల్చర్ టెక్నాలజీ, తర్వాత ఇంధన వనరులు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెంట్ గా ఏమైనా జరిగినాయి ఉంటే అవన్నీ కలిపి దీంట్లో వస్తాయి అన్నమాట. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి. నేను మీకు 380 చాప్టర్లు మీరు భయపడద్దు. ఎందుకంటే అవి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను ఖచ్చితంగా చాప్టర్ వైజ్ గా మార్క్ టెస్ట్లు ఎలా రాసుకోవాలి ఏంటనేది మొత్తం నేను సిలబస్ చార్ట్ తయారు చేసి ఇస్తాను మీకు. ఏంటంటే బ్రీఫ్ గా అసలు మీకంటూ ఐడియా ఒకటి రావాలని చెప్పేసి ఈ వీడియో చేస్తాను నేను. ఈ వీడియోలో ద్వారా మీరు కొంతవరకు నాలెడ్జ్ సంపాదించగలిగితే నెక్స్ట్ మళ్ళీ మనకి నెక్స్ట్ దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చాప్టర్ వైజ్ గా నేను ఇస్తాను. సిలబస్ చాప్టర్ ని మీరు ఆటోమేటిక్ గా దాన్ని ఫాలో అయితే డెఫినెట్ గా కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఏం తెలియకుండా మీరు ప్రిపేర్ అవ్వకూడదు, మిమ్మల్ని ఒక దారిలో ఉంచాలి అని చెప్పేసి ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. సెకండ్ వీడియో చూడండి. సెకండ్ వీడియోలో మిగిలిన చాప్టర్స్ కి సంబంధించినటువంటి మనము విశ్లేషణ అనేది చూద్దాము. ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ని అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.